5 months. బావ పేరేంటి? రాఘవ. రఘు. ఏమని పిలుస్తున్నావు? రాఘవ. ఊరుకో డార్లింగ్, బావా, బుజ్జి. ఇప్పుడు అసలు ఎలా ఉంది జంజీలో? మొగుడిని ఎవరు పేర్లు పెట్టి ఏమండి? అది బయటికి చెప్పకూడదు కదా. ఏమని? ఇప్పుడు కూడా బయటకే చెప్పకూడదు. చెవులో చెప్పమంటున్నా, బయట చెప్పమంటున్నానా? మైక్ ఉంది కదా చేతిలో. ఇది నేను చూడలే. సో బావన్ పెట్టి ఒక సినిమా తీసావు అనుకో, ఆ సినిమాలో హీరోయిన్ గా ఎవరు పెడతావు? నేనని చెప్పకు. నేనే పెడతా. నువ్వు పక్కన వాళ్ళు ఎందుకు పెడతారు? ప్రొడ్యూసర్వి, హీరోయిన్ ఎవరు పెడతావు చెప్పు. అసలు ప్రొడ్యూసర్ అసలు పెట్టను, హీరో అయితే. సరే నువ్వు డైరెక్టర్వి, హీరోయిన్ ఎవరు పెడదాం? నేనే హీరోయిన్, నేనే డైరెక్టర్, నేనే ప్రొడ్యూసర్. అప్పుడే మీరిద్దరు చూడండి సినిమా. ఐ థింక్ వాటో వాట్. ఏం చదువుకున్నాడంటే బావ? లవ్ అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ వచ్చి చాలా విషయాలు తెలుసుకోవాలి. కాలేజ్ లో ఏమన్నా లవ్లు ఉన్నాయా లేదా? సో ప్రిన్సిపల్ దానికి బావ ఫోన్ చెక్ చేస్తే సరిపోతుంది. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. బందర్ బజార్ లో భారీ కొనుగోలు జరుగుతున్న బంగారం బస్ ఎక్కి షాపింగ్ కి వెళ్లి బజార్ లో తప్పిపోయింది సింగారం. ఫాస్ట్ గా చెప్పు. బందర్ బజార్ లో భారీగా కొనుగోలు జరుగుతుంది బంగారం, బస్ ఎక్కి వెళ్లి కొనుగోలు చేద్దాం సింగారం. బందర్ బజార్ లో భారీ కొనుగోలు జరుగుతున్న బంగారం బస్ ఎక్కి షాపింగ్ కి వెళ్లి బజార్ లో తప్పిపోయింది సింగారం. బందర్ రోడ్ లో భారీగా కొనుగోలు జరుగుతుంది బంగారం, బస్ ఎక్కి షాపింగ్ కి వెళ్లి కొనుగోలు చేద్దాం. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? సరే, కరెక్ట్ గా చెప్పలేని కారణంగా నీ పనిష్మెంట్ ఏంటంటే, సో అంటే కొన్ని రోజులు పోతే బంగారం కూడా ఇలా అమ్ముతారు. రెండమ్మా రెండే బంగారం వెండే అని అమ్మాలి నువ్వు. ఇప్పుడు బంగారం అమ్మ బంగారం రెండమ్మా వచ్చి మన దగ్గర బాగా కొనుక్కోండి, మన దగ్గర బంగారం బాగా కొనుక్కోండి. లక్ష్మి గారు అంతా బానే ఉందా? సూపర్. ఏం చేస్తారు బావగారు? నన్ను ప్రేమిస్తూ ఉంటాడు. అబ్బా అబ్బా, నోట్ డౌన్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది దారుణం? గత 4 ఏళ్లుగా జరుగుతుంది. ఎన్నిసార్లు చెప్తాడు రోజుకి ఐ లవ్ యూ? లెక్కలేనన్ని సార్లు. అంటే ఒకవేళ ఎప్పుడైనా ఒక రోజు మర్చిపోయాడు అనుకో, ఏం చేస్తావు పనిష్మెంట్? ఏముంది, మళ్ళా లిఫ్ట్ దిగి మళ్ళా పైకి వస్తాడు. ఒక్క ఫోన్ కాల్ వెళ్ళింది అనుకో, ఎవరికి? తనకే. రింగ్ రావడంతో లిఫ్ట్ దిగి మళ్ళా పైకి వస్తాడు. ఈ టెక్నిక్ నాకు అర్థం కాలేదు యువర్ ఆనర్, ఒకసారి చెప్పరా? ఎందుకు? ఆ లిఫ్ట్ కింద ఎవరు ఉంటారు, లిఫ్ట్ పైన ఎవరు ఉంటారు? నా రింగ్ వచ్చింది కదా, ఫోన్ రింగ్, అంటే ఐ లవ్ యూ చెప్పడం మర్చిపోయాను అని చెప్పి వెంటనే మళ్ళీ పైకి వచ్చేస్తారు. అచ్చా, అదేదో ఫోన్ లో చెప్పేచ్చు కదా. ఫోన్ లో చెప్తే ఎలాగా? హగ్ కిస్ ఏమైంది? ఏడ దొరికింది సంతరా ఇదే? సరే, ఒక డిటెక్టివ్ వచ్చాడు, వాడిని వాడుకోవాలి ఇప్పుడు మనం. ఏ బావ దగ్గర ఎలాంటి పనుల్లో పంపిద్దాం? పనులు అవసరం లేదు, మేము బిజినెస్ లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం. సో పెద్ద పెద్ద బిజినెస్ మాల్స్ కి వెళ్ళి ఆ డిటెక్టివ్ ని పంపించి వాళ్ళు అసలు ఏం స్కామ్స్ చేస్తున్నారు ఏంటి అవన్నీ ఐడెంటిఫై చేసి మేము కూడా అలా చేద్దామని. నువ్వు పుట్టినప్పటి నుంచి బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో ఈ మధ్య ఏమన్నా? లేదు, బై బర్త్. బై బర్త్ ఇంత? ఎక్కడా లవ్ అంటే 2 చీమకుర్తే. ఇద్దరు చేమకొడితే. ఏం చేస్తుండే అప్పుడు బావా లవ్ లో ఉన్నప్పుడు? రెడీమేడ్ షాప్. నువ్వు షాప్ కి వెళ్ళావా? అలా వెళ్తూ ఉంటే చూసి షాప్ లో లోపల ఎక్కడో షాప్ లో ఆయన పనికి ఆయన అమ్ముకుంటుంటే అంటే అలా సువాసనలు వస్తాయి. మాకు రాలేదండి ఆ సువాసనలు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఎవరు చెప్పారు ఐ లవ్ యూ? నేనే. గ్రేట్ అబ్బా. నిజంగా ఎవరినైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కానీ లవ్ సక్సెస్ అని అడిగితే ఆయనే చెప్పాడు, నేను చెప్పాల్సి వచ్చింది అంటారు. కానీ మా సిస్టర్ చూసారా, డేర్గా నేనే చెప్పా ఐ లవ్ యూ, సచ్చినట్టు ఒప్పుకున్నాడు. మాది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ కమ్ లవ్. అరేంజ్ గురించి మనం మాట్లాడొద్దు, అది బోరింగ్ టాపిక్. అంటే పెద్దలు మాట్లాడుకున్నాక మేము ప్రేమించుకున్నాం. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అసలు ఈ ముగ్గురు భలే తయారండి బాబా. నాకు నా ఉన్న చిన్న బ్రెయిన్ కూడా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు అసలే. సరేదా, నీకు అదిరిపోయే టంగ్ టెస్టర్ చెప్తా, అప్పుడు నేను కన్ఫ్యూజ్ చేస్తా. అదిరిపోయే టంగ్ టెస్టర్. ఏం పేరు బావగారి పేరు? సాయి కుమార్ అగ్ని. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే, జాగ్రత్తగా విను. తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాటి తాండ్రారావు, తాటి తాండ్ర కోసం తాటి చెట్టు ఎక్కిన తాలింపు పాపారావు. తాటి చెట్టు కోసం తాటి చెట్టు కోసం కాదు, తాటి పండు కోసం. తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర పాపారావు. తాటి తాండ్ర కోసం తాటి చెట్టు ఎక్కిన తాలింపు అప్పారావు. తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర పాపారావు. తాటి తాండ్ర కోసం తాటి తాండ్ర కోసం తాటి చెట్టు ఎక్కిన తాలింపు అప్పారావు. తాలింపు అప్పారావు. ఫాస్ట్.
తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్రి పప్పారావు, తాండ్ర కోసం తాటి చెట్టు ఎక్కిన తాలిం పప్పారావు, ఫాస్ట్ తాటి చెట్టు కోసం తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన 3 times ఫాస్ట్ గా చెప్పి వదిలేస్తా ఇంకా. తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్రి పాపారావు, తాండ్ర కోసం తాటి చెట్టు ఎక్కిన తాలిం పప్పారావు, ఫాస్ట్ తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్రి పాపారావు, తాండ్రి పాపారావు నాకు అర్థం కాలేదు సార్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు లక్కీ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్స్. హ్యాపీ షాపింగ్. ఆల్రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చి అదిరిపోయే జలక్ అండ్ ఎంటర్టైన్మెంట్. అస్సలు మా వాళ్ళని చూసి ఇప్పుడు ప్రపంచం అందరూ కూడా అదే స్టైల్ ఫాలో అవుతున్నారు అనమాట. సో మీరు కూడా రేపటి నుంచి అదే స్టైల్ ఫాలో అవ్వండి. ఈజీగా చాలా అందంగా బాగుంటుంది అనమాట. బయటికి వెళ్తే అందరూ చాలా హ్యాపీగా మిమ్మల్ని చూస్తుంటారు. చలో మరి ఇది హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఇక మొదలెట్టండి. దబిడే దబిడే. మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఆమని, అంజలి, అరిస్మిత, భార్గవి ఓ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారంట. చూద్దాం. టర్న్ మ్యూజిక్. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే కొండెక్కి కొక్కురుకో అని అరిచింది. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే కొండెక్కి కొక్కురుకో అని అరిచింది. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే కొండెక్కి కొక్కరకో అని అరిచింది. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే కోతికి కొబ్బరి చిప్ప దొరికితే కొండెక్కి కొక్కరకో అని అరిచింది. గో. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే కొండెక్కి కొక్కరకో అని అరిచింది. కోతి కొబ్బరి చిప్ప దొరికితే కొండెక్కి కొక్కరకో అని అరిచింది. కొండెక్కి కొక్కరకో అని అరిచింది. కొక్కరకు కరిచింది. Okay. కోతి కొబ్బరి చిప్ప దొరికితే కొంగకి కుక్కరకు కరిచింది. ఆహా. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే కోతికి కొబ్బరి చిప్ప కోతికి కొబ్బరి చిప్ప కొబ్బరి చిప్ప దొరికితే కొంటే దొరికితే కొరికితే దొరికితే దొరికితే కోతికి కొబ్బరి చిప్ప దొరికితే కోతికి కొబ్బరి చిప్ప దొరికితే కొరికితే కోతికి కొబ్బరి చిప్ప దొరికితే కోతికి కొబ్బరి చిప్ప దొరికితే కొంగకి కొంగ కి కుక్కురుకు కొరికింది కొరికింది. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే కోతికి కొబ్బరి చిప్ప దొరికితే కొంగకి కుక్కురుకు దొరికింది. దొరికిందా, కరిచిందా, అరిచిందా? కోతికి కొబ్బరి చిప్ప కోతికి కొబ్బరి చిప్ప దొరికితే దొరికింది. కొంగ కుక్క కుక్కురుకు అనింది. మొత్తం లైన్ చెప్పండి. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే కోతికి కొబ్బరి చిప్ప దొరికింది. కొంగ కుక్కురుకు అనింది. కొంగ కుకురుకు రంది. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే కొంగ కుక్కురుకు అనింది. కోతికి కొబ్బరి చిప్ప దొరికింది. కొంగ కుకురుకు రంది. అంజలి గారు అది ఏంటో చెప్పరా ఒకసారి. కోతికి కొబ్బరి చిప్ప దొరికింది. ఆహా.